రేవంత్ పాలనలో ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోతుండగా చివరకు లాయర్ల ప్రాణాలకు సైతం రక్షణ లేకుండా పోయింది. ఇటీవల అడ్వకేట్ స్వప్నకుమారి హత్యను మరవకముందే తాజాగా లాయర్ ఖాదర్ హత్య జరిగింది. ఈ హత్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల వద్ద అడ్వకేట్లు నిరసనకు దిగారు. తమకు రక్షణ కల్పించే విధంగా కొత్త చట్టాలు తేవాలని లాయర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా మర్డర్లు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలో ఎక్కడ కూడా పట్టు లేకపోవడం, దాంతో పాటుగా కూడా దారుణాలు జరుగుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో టార్గెట్గా అడ్వకేట్లను చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా చూసినట్లయితే ఒకే వారంలో కూడా స్వప్న అనే ఒక అడ్వకేట్ కావచ్చు, దాంతో పాటుగా మరొక న్యాయవాదిని కూడా అత్తాపూర్లో చంపిన పరిస్థితులు కనపడతాయి. దానిపైన వచ్చేసి మనలో అడ్వకేట్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే న్యాయవాదులపై జరిగినటువంటి హత్యలు ఉన్నాయో ఈ హత్యలను ఏ విధంగా చూడొచ్చు? साहब, आप जैसा कि जानते हैं हर नए दिन जो है ना एडवोकेट्स पे अटैक हो रहे हैं। एक 1 वीक 10 डेज बिफोर ही जो है ना एक हमारे एडवोकेट कोलीग स्वप्ना कुमारी जी जो चेवेल्ला कोर्ट में प्रैक्टिस करते थे, उनका भी ब्रूटल तरीके से मर्डर हो गया। शायद वो फैमिली इशू रहो या कोई भी इशू रहो, लॉ है, आप जो है ना उसको हाथ में नहीं ले सकते। और दूसरी चीज़, ये बात ख़त्म हुई कि नहीं, परसों में ही जो ना सैटरडे के दिन आफ्टरनून में मोहम्मद खदीर नामा एक जो प्रैक्टिसिंग एडवोकेट है नामपल्ली के, उनका भी जो है ना बेरहमी से कत्ल किया गया है उन्हीं की ऑफिस में। तो आज नामपल्ली क्रिमिनल कोर्ट्स में, मेट्रोपॉलिटन क्रिमिनल कोर्ट में आज हम सब एडवोकेट्स ब्रदर्स एंड सिस्टर्स यहाँ पर आए हैं इस चीज़ की मज़ा, ये जो है ना इसका प्रोटेस्ट करने के लिए हम सब यहाँ पे जमा हुए हैं। और आज फेडरेशन ऑफ बार एसोसिएशन ऑफ तेलंगाना ने भी ये पूरे कोर्ट्स को बंद करने का और जो है ना बॉयकॉट करने का फ़ैसला लिया। तो इसी की मजम्मत करने के लिए आज हम यहाँ पे नामपल्ली मेट्रोपॉलिटन क्रिमिनल कोर्ट्स में जमा हुए हैं और हम सब इसकी मजम्मत करते हैं। और आपके ज़रिए से हम हुकूमत तेलंगाना से भी ये दरख्वास्त करते हैं कि वो एडवोकेट्स प्रोटेक्शन एक्ट को अमल में लाए जल्द से जल्द, ताकि इन सब चीज़ों से जो है ना एडवोकेट्स प्रोटेक्ट हो सके। शुक्रिया। సార్ చెప్పండి, అంటే మన స్వప్న కుమారి హత్య కావచ్చు, పోతే ఖదీర్ హత్య కావచ్చు, దీంట్లో వచ్చేసి అంటే పెరుగుతున్నాయి, దాడులు పెరుగుతున్నాయి, దానిపైన ప్రభుత్వం యొక్క స్పందన కూడా ఏమీ లేదు. దీన్ని ఎలా చూడాలి? న్యాయవాదుల పట్ల సమాజంలో ఒక అసహనం వ్యక్తమవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ గత సంవత్సరం నుంచి దాదాపు 7-8 మంది అడ్వకేట్లపై హత్యా ప్రయత్నాలు, హత్యలు జరిగాయి. అట్లాగే ఈ స్వప్న కాదు, కన్సర్న్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని 4-5 సార్లు విన్నపం పెట్టినా పట్టించుకోలేదు. దానివల్ల ఆ హత్య జరిగింది. నేనేమంటున్నానంటే గవర్నమెంట్ కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలి. అట్లాగే అడ్వకేట్ల రిప్రజెంటేషన్ మీద ప్రొటెక్షన్ కావాలంటే పోలీసు వాళ్ళు కూడా స్పందించి అడ్వకేట్లకు ఒక ప్రొటెక్షన్, అంటే టోటల్ ప్రొటెక్షన్ అయితే అందరికి ఇవ్వలేదు, కనీసం ఒకసారి వచ్చి ఏమైందని ఎంక్వైరీ చేసి ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా ప్రవర్తిస్తే అడ్వకేట్లు రక్షింపబడతారు. లేకపోతే ఈ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఖదీర్ అనే ప్రాక్టీస్ చేసే ఒక అడ్వకేట్ని దారుణంగా చంపడం, మరియు పోతే స్వప్న కుమారి కావచ్చు, అంటే ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాల కంచి హత్యలు పెరుగుతున్నాయి. దీనిపైన కూడా ప్రభుత్వం యొక్క స్పందన ఇప్పటికి 2 హత్యలు జరిగిన ఏం లేదు. దీన్ని ఎలా చూడొచ్చు? లేదండి, రోజుకి న్యాయవాదుల మీద దాడి చేయడం, హత్యలు పెరుగుతుంది. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ షుడ్ బి పాస్ ఇన్ ద పార్లమెంట్. మొత్తం భారతదేశంలో వచ్చేస్తుంది కాబట్టి దీన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయవాదిగా జావేద్ అలీని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ధర్నా మనము ఈ ప్రొటెస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. వీ షుడ్ మేక్ ది ప్రొటెస్ట్ ఎట్ జంతర్ మంతర్ ఎట్ ఢిల్లీ అండ్ ఎట్ స్టేట్ లెవెల్, ధర్నా చౌక్, ట్యాంక్ బండ్, అసెంబ్లీ ముంగ before assembly and secretariat, before all the advocate federation of all bar association make the dharna at before assembly and before secretariat. Then only it will be successful. The act and amendment will come into focus. చెప్పండి, ప్రొటెక్ట్ యాక్ట్ అనేది తీసుకురావడము, పోతే గవర్నమెంట్ యొక్క దీన్ని పార్టిసిపేషన్ అనేది ఏం లేదు. దాన్ని ఎలా చూడొచ్చు? सर, आज नामपल्ली क्रिमिनल कोर्ट बार एसोसिएशन में आज तेलंगाना बार फेडरेशन ऑफ ऑल बार एसोसिएशन की तरफ से कॉल फॉर करा गया है, ये बोल के रिसेंटली सपना का 1 वीक 10 डेज बिफोर पहले सपना का एक मर्डर हुआ, फिर रिसेंटली कल जैसो मोहम्मद खदीर का मर्डर हुआ।
तो उस वजह से क्या है, फेडरेशन वाले कॉल लिए और नामपल्ली आज हम नामपल्ली क्रिमिनल कोर्ट बार एसोसिएशन की तरफ से एक बड़े पैमाने पर प्रोटेस्ट जारी करे। बस हम लोगों का मकसद ये है कि एडवोकेट को प्रोटेक्शन देना चाहिए, सेफ्टी और सिक्योरिटी देखना चाहिए, उन लोगों को इमीडिएट प्रोटेक्शन, एडवोकेट प्रोटेक्शन एक्ट अमल में लाना चाहिए। अगर हम हमारे गवर्नमेंट ऑफ स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट से रिक्वेस्ट है, मुतालिबा है कि जल्द से जल्द एडवोकेट की सेफ्टी और सिक्योरिटी के लिए ये बिल को पास करके जल्द से जल्द लाया जाए। अगर नहीं लाएंगे तो आने वाले टाइम करेंगे, रोडों पे उतरेंगे और पूरे कोर्टों पे टोटली हम कंटिन्यूस बाइकआउट करेंगे। जब तक हमारा बिल जब तक पास नहीं होगा, जब तक हम बाइकआउट करेंगे। చెప్పండి, అంటే దాదాపు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి హత్యలు కావచ్చు, దాంతోపాటుగా 200 సంవత్సరాలు కూడా నగరంలో కావచ్చు, దాంతోపాటుగా ఒకవైపు చిన్నపిల్లల్ని హత్య చేయడము, పోతే డ్రగ్స్ అనేది ఎక్కువ కావడము, మరి అడ్వకేట్లను కూడా హత్య చేయడం, దీన్ని ఎలా చూడవచ్చు? మెయిన్గా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా లేదండి. మేము అడ్వకేట్లము వాళ్ళ కోసం పోరాడుతున్నాం. ఇరు వర్గాల కోసం ఇద్దరు అడ్వకేట్లు పోరాడుతున్నప్పుడు మీరు మెయిన్ టార్గెట్గా అడ్వకేట్లను టార్గెట్ చేసి వాళ్ళపై భౌతిక దాడులు కానీ, హత్యా ప్రయత్నాలు కానీ, హత్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. యుద్ధంలో అనేది ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిచినోడు ఆనందపడాలి కానీ పలానా వకీలు నాకు అన్యాయం చేశాడని చెప్పేసి వకీల్ మీద దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అయినే ఉండే, లా అండ్ ఆర్డర్ అని చేతిలో ఉండే, ఎట్టి పరిస్థితుల్లో అడ్వకేట్లని కనీసం చిన్నచూపు చూస్తూ అరే వాళ్ళకి ఇట్లా అన్యాయం జరుగుతుంది, వాళ్ళపై దాడి జరుగుతుంది, వాళ్ళ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తేవాలి అని మేము ఎన్నిసార్లు రిప్రజెంట్ ఇచ్చినా నిమ్మకు నీరెట్టినట్టు చేతగానితనంతో ఉంటూ మా అడ్వకేట్లను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇదే ఇలాగ జరిగితే గత 2 సంవత్సరాల నుంచి మినిమం 2000 మంది అడ్వకేట్పై భౌతిక దాడులు, మొన్ననే రీసెంట్లీగా స్వప్న అనే ఒక జూనియర్ అమ్మాయిపై భౌతిక దాడితో పాటు తన మరణానికి కూడా అనేక దాడులు జరుగుతూ ఉంటే మేము త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని బారస్ నుంచి జూనియర్ అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు అందరం ఏకతాటిపై నుంచి అసెంబ్లీని గట్టిగా ముట్టడి చేసి అవసరమైతే కోర్టులు అన్ని తాళాలు వేసి మేము డ్యూటీ విధులను బహిష్కరించి ఏ ఒక్క వకీలు కూడా ఎటువంటి మాది ఒక చిన్న లాజిక్ ఉంది. అడ్వకేట్ అనేది వకాలత చేస్తే అడ్వకేటు, ఆ వకాలత బంద్ చేస్తే రిజిస్ట్రేషన్లు కానీ, స్టాంపులు కానీ, అధికారికంగా ఉన్న మెయిన్ కీలకపరమైన ఆర్థిక శాఖ అనేది మొత్తం కుంభకోలపోతుంది. కాబట్టి అంతవరకు తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అడ్వకేట్ల రక్షణ కోసమే అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్ని మీరు చేయండి. మేము రాష్ట్ర గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. ఏదైతే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అడ్వకేట్లపై ఒక దాడులు ఏదైతే ఉన్నాయో, ఆ దాడుల్ని అంటే ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులలో గెలిచిన వాళ్ళు ఉంటారు, ఓటమి పాలన అంటారు, వాళ్ళు టార్గెట్గా చేస్తూ ఆ అడ్వకేట్ల పైన వచ్చేసి దాడులు చేయడము, దాంతోపాటుగా హత్యలు చేయడం కూడా దారుణమని చెప్తున్నారు. దీనిపైన సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో ఖచ్చితంగా దేనికైనా కూడా పోరాటం అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్ అనేది తీసుకొచ్చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ తీసుకురావాలి. దానివల్ల వచ్చేసి వాళ్ళకు రక్షణ ఉంటుంది. ఎలాంటి రక్షణ లేకపోవడం, ప్రజల పక్షాన పోరాడే ఒక అడ్వకేట్ను దారుణంగా చెప్తే దానిపైన వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అని అంటున్నారు. దాంతోపాటుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఎక్కడ చూసినా ధర్నాలు చేయడం, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే కనుక ఒక బిల్ అనేది పాస్ చేసేసి ఒక ప్రొటెస్ట్ యాక్ట్ లేకపోతే ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క నిరసన అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.